ధరణి సురలలోన తలప నెవ్వడ నీవు అవధూత వేషియై అవనియందు ఏమిటికై చరింపగ వచ్చి తిచ్చటికి ఒక్క ఒంటి సనుట నేను నను కృతార్థుని చేయ అనుకూలుడగుమన్న అట్టి ఆ కపిల మహామునీంద్రుడవో నీ మహత్వంబుదవిలి విచారింప నెరుగక చేసితి కరుణ చూడు తప్పు సైరింపు నే యమదండమునకు హరుని శూలమునకు వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెరమ విప్రునకునే మది వెరచినట్లు. మహాపురుషా, నువ్వే కపిలుడవేమో అనుకుంటున్నాను, నువ్వు బ్రహ్మజ్ఞానివి. నేను యమధర్మరాజు గారు వచ్చి పాశం వేసినా భయపడను, పరమశివుడు శూలమెత్తినా నేను భయపడను, సాక్షాత్తు సూర్య చంద్ర మొదలైనటువంటి దేవతలు వచ్చి నా మీద అస్త్రాన్ని ప్రయోగించినా నేను బెంగపెట్టుకోను. కానీ మహాపురుషులై బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల జోలికి వెళ్ళడానికి నేను భయపడతాను. మీరు నాతో ఒక మాట అన్నారు, ఈ శరీరము నేను కాదు అని మీరు అంటున్నారు. కానీ నాకొక్క మాట చెప్పండి, లేనిది ఎలా కనపడుతోంది? ఈ కంటికి కనపడుతోంది కదా. ఎంత గొప్ప ప్రశ్న వేశాడో చూడండి. ఒక గిన్నెలో నీరు పోసి కొన్ని గింజలు పోసి అగ్నిహోత్రం మీద పెడితే ఉడికి అన్నము తయారైనట్టు లోపల కలిగిన కామన చేత దహింపబడి ఇంద్రియముల చేత పొందినటువంటి సుఖము వలన మనస్సు ఆనందమును పొందుతోంది కదా. ఇవి లేవని మీరు ఎలా చెప్తున్నారు అన్నాడు. ఇవి లేవు, ఆత్మ ఉన్నదని మీరు ఎలా అన్నారు అన్నాడు. అంటే అప్పుడు నవ్వి, రాజా నువ్వు ఉపదేశం పొందడానికి అర్హతని పొందావు, అందుకుని చెప్తున్నాను. ఈ లేదు అనబడేటటువంటి పదార్థము ఈ కన్నుల చేత లేనిది కాదు, ఈ కన్నులకు కనపడుతుంది. దీన్ని తిరస్కరించకపోతే నువ్వు ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇక నీకు బోధ ఎందుకు? ఎదురుగుండా ఉన్నవారు మనుషులు, నేను మనుషుల్ని అనడానికి బోధ అక్కర్లేదు. ఉన్నదొక్కటే, సభాస్వరూపమైనటువంటి పరమశివునకు నమస్కారము అని అన్నాను అనుకోండి. ఇంతమంది లేరు సభలో, శివుడొక్కడే కూర్చున్నాడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను ఏదో ఒక స్థాయిలో మాట్లాడి ధన్యుడను కావడానికి ప్రయత్నం చేస్తున్న వాడి కింద లెక్క కదా. అంతేగాని మీ అందరికీ నా నమస్కారం అన్నాను అనుకోండి, అనేకత్వాన్ని నేను చూస్తున్నట్టు లెక్క. ఇంకా నేను ఇక్కడ కూర్చోడం ఎందుకు చెప్పడానికి, వెంటనే దిగిపోవచ్చు. కాబట్టి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారము అన్నాను అనుకోండి, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ అంతా నేను ఈశ్వర రూపముగా దర్శించుచున్నాను, ఒక్కటే కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ నేత్రమునకు అనేకము కనపడతాయి. కారణమేమి? మూడిటి వలన. కాలము, బుద్ధి, నామము. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. మైకో అన్నాను అనుకోండి, ఇది గుర్తొస్తుంది తప్ప వైరు గుర్తురాదుగా. నామం ఉంటే రూపం, రూపం ఉంటే నామం. నామము రూపము రెండూ లేవనుకోండి, మాయ పోయినట్టు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, టక్కన పట్టేసుకుంటారు మీరు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే. నన్ను మీరేమని పిలుస్తారు? ఈ సభలో ఉన్న ఇన్ని వేల మంది కూడా రకరకాల పేర్లు పెట్టి నన్ను పిలవరు కదా. మీ అందరూ పిలిస్తే నన్ను ఏమని పిలుస్తారు? కోటేశ్వరరావు గారు అని పిలుస్తారు. ఈ కోటేశ్వరరావు గారు అని పిలవబడినప్పుడు నేనేమంటాను? ఏమండి అని మీ వంక తిరుగుతాను. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు ఈ రూపమునకు ఎప్పుడు వచ్చినది? ఈ రూపము వచ్చిన తరువాత నామము వచ్చినది. ఈ నామము రాకముందు ఈ రూపము వచ్చినదా లేదా? వచ్చినది. ఈ రూపం ఎప్పుడు వచ్చింది? మా అమ్మగారి కడుపులోంచి ఏదో ఒక రోజులు వచ్చింది. రాగానే దీనికి ఆ కోటేశ్వరరావు అన్న పేరు లేదు. కోటేశ్వరరావు అన్న పేరుతో ఇది పిలవబడలేదు. ఇది ఏ పేరు లేకుండా అనామకమై పడి ఉన్నది. మా అబ్బాయి అంతే, శిశువు. కొంతకాలం అయిన తర్వాత నామకరణం చేశారు, దీనికి కోటేశ్వరరావు అని పేరు పెట్టారు. పెడితే ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే కోటేశ్వరరావు గారండి అని దీనికి పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు లేదనుకోండి, నేను కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను అలాంటి పని చేయను, కానీ ఉదాహరణకు చెప్తాను, దీనికి నేను కామేశ్వరరావు అని పేరు పెట్టాను అనుకోండి. ఇందులో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. రూపము నామము చేత మారడం లేదు, నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండూ కూడా అశాశ్వతమే. కోటేశ్వరరావు అన్న పేరు, కోటేశ్వరరావు అని పిలవబడిన శరీరము, ఈ రెండూ అబద్ధం. ఎందుకని? ఇది ఒకనాడసలు నామకరణమునకు ముందున్నటువంటి ఈ శరీరం మా అమ్మగారి కడుపులో ఒక బుడగగా ఒకనాడు ఉన్నది. అంతక పూర్వము ఈ శరీరము లేదు కదా. కాబట్టి నామము రూపము రెండూ అబద్ధం. కానీ
కోటేశ్వరరావని ఇవాళ పిలువబడుతున్నటువంటి లోపలను ఉన్న జీవుడిగా అజ్ఞానంలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది. దానికి పేరు లేదు. నామరూపములుగా కాలగతి ఎందు బుద్ధి చేత నిర్ణయింపబడి ఈ కంటి చేత భ్రాంతికి లోను చేస్తున్నది ఏదో అది మాయా. అది జ్ఞాననేత్రము చేత తిరస్కరింపబడుతుంది, మాంసనేత్రము చేత మగ్నము చేస్తుంది. అది నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఒక్క మాట ఆలోచించు. ఇది పృథివీ, భూమి. ఈ భూమి మీద నా చరణములు పృథివీ, నా చరణముల మీద నా కాళ్ళు పృథివీ, నా తొడలు పృథివీ, నా కడుపు పృథివీ, నా గుండెలు పృథివీ, నా కంఠము పృథివీ, నా భుజము పృథివీ, నా శిరస్సు పృథివీ, ఈ పల్లకి పృథివీ, పల్లకిలో కూర్చున్న నువ్వు పృథివీ. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారానికి నువ్వు పెద్ద డెసిగ్నేషన్ పెట్టుకున్నావు. నేను మహారాజుని, వాడు బోయి అని నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. రెండు శరీరాల్ని ధరించాయి. ఈ రెండు నామరూపముల చేత గుర్తింపబడుతున్నాయి. కానీ ఇవి మాయా, వీటికి ఆస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా, నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలిసేసుకున్నట్టే. నీకు తత్వం అర్థమైపోయింది. కానీ ఇది అర్థం అవ్వకుండా ఏది చేస్తుందో తెలుసా? ఒక అడవి. ఏమా అడవి? మోహం అనే అడవి, సంసారం అనే అడవి. అక్కడ తోడేళ్లుంటాయి, మేకల వెంట తరువుకొచ్చినట్టు వస్తాయి. అది ఏవో తెలుసా? బంధుత్వాలు. ప్రతి వాడి ఇంట్లో ఈగలుంటాయి, పొమ్మంటే పోవు, తోలుకు తిని బతుకుతూ ఉంటాడు. అలాగే పిల్లలు, భార్య ఎప్పుడూ చుట్టూ వెంబడించి ఉండనే ఉంటారు. ఈగలు తోలుకుని అన్నం తిన్నట్టు ఇలా తోలుకుంటాడు, ఈగ బోలుతుంది, మళ్ళీ వచ్చి వాలుతుంది. ఇలా పోయినట్టుంటుంది, కామన మళ్ళీ వచ్చి వాలిపోతుంది. మళ్ళీ పుత్రేష, ధనేష, దారేష పట్టేసుకుంటుంటాయి. రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలనుకున్నవాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు, మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయట పారేసి తగలబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత. తరించాలనుకున్నవాడు కామనని ముందు గెలవాలి. అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెడుతుండగా 6 దొంగలు వెంట పడతారు నిన్ను చూసి. ఆ 6 ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. 5 ఇంద్రియాలు, మనస్సు. ఈ 6 లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు. నువ్వు పతితుడవైపోయి, పతనం అయిపోయి, మళ్ళీ 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 పుడుతుండడం, శరీరంలో కెడుతుండడం, ఇది నేను అనుకోవడం, దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం, ఈశ్వరుణ్ణి తెలుసుకోకపోవడం, అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు రాజా. ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల యొక్క పాద సమాశ్రయణం చేస్తావు. వాళ్ళ పాదాల మీద పడతావు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణము చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి యొక్క పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెప్తే రహూగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. భరతుడు మోక్షాన్ని పొందాడు. ఇలా ఎంతమంది ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి భరతుడు మోక్షాన్ని పొందాడో, మనిషి యొక్క సాధన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి వృషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి 3 జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది, నీ లోపల ఉన్న మనసు పాడి చేస్తోంది. అందుకే ఒక ఆధునిక కవి కొంచెం మోటమాట ఒకటి అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని 100 సార్లు, దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు. తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకి నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయమే. నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనమునకు కానీ కారణమవుతోంది అని ఒక అద్భుతమైనటువంటి విశేషాల్ని నలుగురి యందు 4 విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడిచ్చిన అమృత ఫలాలను ఆంధ్రీకరించి పోతన గారు మనల్ని ఉద్ధరించారు. రేపటి రోజున కొన్ని పరమోత్కృష్టమైన ఘట్టాలు, రేపు విశ్వరూపోపాఖ్యానము మొదలైన వాటిని రేపు ప్రారంభం చేస్తాను.
ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద స్వయం ప్రకాశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషసాయివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనందరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆశ్రితపక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమలవాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కాంచనాంబరధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.